మీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, నా దగ్గరికి ఎందుకు వచ్చాడంటే మనం రక్షణ పొందుకోవడానికి, మనం ఉపవాసం ఎక్కువ ఉపవాసం చేయడం ద్వారా, ఎక్కువ ప్రార్థన చేయడం ద్వారా, ఎక్కువ నిష్ఠగా బ్రతకడం ద్వారా, అంటే మడిగట్టుకుని జీవించడం ద్వారా క్రీస్తు కృప మన మీద కుమ్మరించబడలేదు. కానీ దేవుడు లోకాన్ని ప్రేమించడం ద్వారా మాత్రమే క్రీస్తు మనకు అనుగ్రహించబడ్డాడంటే. ఎందువల్లంటే మనం నశించుకోకుండా నిత్య జీవం మనకు అనుగ్రహించబడ్డాడు. అందుకే అనేక అవకాశాలు మనకి ఇవ్వబడతాయి. అవునా? మనం క్రైస్తవులే, మనం తెలుసుకుని దేవుని తెలుసుకుని 10 సంవత్సరాలు అవుతుంటుంది, పడిపోతుంటాం, మళ్ళా లేస్తాం, పడిపోతుంటాం, మళ్ళా లేస్తాం, పడిపోతాం, మళ్ళా లేస్తాం. ఎవరో మనల్ని లేపుతున్నారు. ఎందువల్ల ఎవరు లేపుతున్నారు? క్రీస్తు ప్రేమ ఎడబాయింది కనుక ఆ ప్రేమ మనల్ని లేపుతుంది. నువ్వు చర్చికిరా అని ఒక సేవకుడు ఎన్నిసార్లు నేను పిలుస్తున్నాడంటే దేనివల్ల? అది దేవుని ప్రేమ ద్వారా మాత్రమే ఈ కార్యం జరుగుతుంది. దేవుడు నిన్ను ప్రేమించాడు కనుక ఆ ప్రేమ మనలో కూడా పనిచేస్తుంది కనుక, క్రీస్తు బిడ్డలం కనుక మనం ఇతరులను ప్రేమించి వాళ్ళని మనం దేవుని తెలుసుకోవడం ద్వారా నీ జీవితం బాగుపడుతుంది. దేవుడు తెలుసుకోవడం ద్వారా నీ బ్రతుకు మారుతుంది. దేవుడి ద్వారా నువ్వు రక్షించబడతావు. ఎందుకు చెప్తావు? ఫలాన్ని ఆశించి కాదు, కానీ క్రీస్తు ప్రేమ మనలో పనిచేయడం ద్వారా మనం సువార్తను చెప్తాం. నిజమే, ఒక సువార్తకుడు తనలో ప్రేమ లేకుండా సువార్త చేస్తే ఆ సువార్త వర్ధిల్లదు, అక్కడ కార్యం జరగదు. నేను ఆచార సంబంధమైన క్రైస్తవుని కనుక నేను ఈరోజు 100 మందికి సువార్త చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను. నా ముందు చెప్పడం నేను చూసాను, నేను అదే పని చేసేస్తున్నాను అనుకోండి, అక్కడేం కార్యం జరగదు. కానీ ప్రేమతో ఆ వ్యక్తి నశించబోకూడదని నువ్వు సువార్త చెప్తున్నావు అనుకో, ఆ వ్యక్తి జీవితంలో నువ్వు ఫలాన్ని చూడగలుగుతావు. అవునా? టీచర్ గారు ఉదయాన్నే పాటలను అప్పచెప్పన్నారు. పాఠాన్ని మనం రాత్రంతా కష్టపరిచేది పగల పాటలను అప్పచెప్పేస్తాం అనుకోండి, మార్కులు వేస్తారు. కానీ క్రీస్తు మనకు అలాగే వేయడు. సువార్త చెప్పమన్నాడు కనుక సువార్తని ఒక పని కింద భావించి మనం చేస్తే అక్కడ ఏం అద్భుతం జరగదు. ఎవరికైతే నువ్వు సువార్త చెప్తున్నావో, ఎవరి జీవితంలో అయితే నువ్వు మార్పు కలగాలని ఆశిస్తున్నావో, క్రీస్తు ప్రేమను నువ్వు కలిగి నువ్వు సువార్త చెప్తే మాత్రమే అక్కడ అద్భుతం జరుగుతుంది. చూడండి, అందువల్ల చాలా మంది కఠిన హృదయంతోనే ఉంటారు.